ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా గులాబీమయంగా మారినాయి. ఎక్కడ చూసినా ఫ్లెక్స్లతో పాటు అనేక తోరణాలు కూడా కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రేపు రజతోత్సవ సభ ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇటు వరంగల్తో పాటు కరీంనగర్ వెళ్ళేటువంటి మార్గం ఉన్నాం. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అంటూ అనేక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరిగా రేపు జరగబోయేటువంటి సభ ప్రాంగణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏర్పాట్లకు సంబంధించిన విషయాలు చూసుకుంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఈ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నాము. ముఖ్యంగా కేసీఆర్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ కేసీఆర్ ఆ ఫోటోతోటి ఆ కట్అవుట్ కూడా కట్టడం జరిగింది. దాంతో పాటు చుట్టుపక్కలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 10 లక్షల కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా వచ్చేటువంటి అందరూ ఉత్సాహంతో స్వయంగా కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా వారు చూసేందుకు కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి వారికి మజ్జిగ ప్యాకెట్లతో పాటు బస్సు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇటు వచ్చేటువంటి వారు వారి వాహనంలో కొంతమంది సొంత వాహనాలు వస్తున్నారు, కొంతమంది ఎడ్ల బండ్ల ద్వారా వస్తున్నారు, కొంతమంది లారీల మీద వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది హన్మకొండ వరంగల్కి వెళ్ళే వరంగల్ నుంచి కరీంనగర్కి వెళ్ళేటువంటి మార్గం కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇది ఎల్కతుర్తి బస్ స్టాండ్ ఉంది. ఈ బస్ స్టాండ్ పక్కనే ఈ సభాస్థలి కూడా ఉంది కాబట్టి నేరుగా ఇటు నుంచి వెళ్ళి కొంత ముందుకు వెళ్ళగానే ఈ భారీ బహిరంగ సభ ప్రాంగణం కూడా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో దాదాపు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ నేతలు ఇటు కేసీఆర్ అభిమానులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది.